ఈ రోజుకు క్రైస్తవ సమాజం ఒక పేరు పెట్టుకుంది. ఏమని? మంచి శుక్రవారం అని. అంటే మిగతా శుక్రవారాలన్నీ చెడ్డ శుక్రవారాలా? ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి పెట్టారు. మరి మంచి శుక్రవారం నాడు ఎందుకు అంతగా ఏడుస్తారు మీరు? శుక్రవారం మంచిది, జరిగింది మంచి కార్యం, మనం అంతా ఎందుకు ఏడుస్తాం? ఏదో ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నాం. కానీ యాక్చువల్గా క్రైస్తవ జీవిత కేంద్ర స్థానంలో ఉండేది ఏమిటి? ఉండేది ఎవరు? ప్రభువేగా. ప్రభువు అంటే ఆయన జీవితమేగా. ఇంకొక మాటలో చెప్పనా, ఆయన సిలువ. ఆయన సిలువ అంటే కేవలం ఓ నిలువు కొయ్య, ఓ అడ్డ కొయ్య కాదు. సిలువ అనేది గొప్ప విలువైన పదం. కానీ చాలామందికి అది శరీర సంబంధంగానే అర్థమవుతూ వచ్చింది. ఎప్పటికీ శరీర సంబంధంగానే చూస్తున్నారు. పౌలు గారు గలతీ పత్రిక రాస్తూ 6వ అధ్యాయం 14వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు. ఇప్పుడు ఆలోచిద్దాం. సిలువ అనేది అతిశయ కారణం. ఎవరికి? ఒకప్పుడు ప్రభువును ద్వేషించిన వ్యక్తికి ఇప్పుడు సిలువ అతిశయ కారణం. లేఖనంలో రాశాడు, మ్రానున వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు అని. యూదులందరి ఆలోచన ఆయన కొయ్య మీద వేలాడదీయబడ్డాడు కాబట్టి ఆయన శాపగ్రస్తుడు అని వాళ్ళ అభిప్రాయం. కానీ పౌలు గారు చెప్తున్నాడు, అది నాకు అతిశయ కారణం అని. ఏది శాపగ్రస్తమైంది అని ధర్మశాస్త్రం చెప్పిందో, కృపలో అది ఎంత అతిశయ కారణమో పౌలు గారు చెప్తున్నాడు. సిలువ అనేది అతిశయ కారణం. మనం ధరించడాన్ని బట్టి కాదు. సిలువ అనేది జీవన విధానం. మనం ఒకసారి ఆలోచిస్తే సిలువని గురించి 1-2 మాటలు నేను మీతో చెప్తాను. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన. సిలువ ద్వేషాన్ని సంహరించింది. సిలువ ద్వేషాన్ని సంహరించింది. యూదులకు అన్యులంటే ద్వేషం. కానీ సిలువ వల్ల ఇద్దరు సమానమయ్యారు. సిలువ దగ్గర ఇద్దరూ, ఇందాక విన్నారుగా మీరు, విమోచించబడ్డారు. ఇద్దరూ సమాధానపరచబడ్డారు. ఇద్దరూ సంధి చేయబడ్డారు. సిలువ అనేది ద్వేషాన్ని సంహరించి రెండుగా విభాగించబడిన యూదులు, యూదేతరులు అని రెండుగా విభాగించబడిన జనాంగాన్ని ఒకటిగా చేసినటువంటి గొప్ప సంగతి సిలువ. నేను ఆలోచిస్తూ ప్రతిసారి సిలువను గురించి మాట్లాడుతూనే ఉన్నాం. అయితే సిలువను ఇప్పుడు విభాగించుకోవచ్చా అనిపించింది. గత వారం అంతా నాకు ఇదే ధ్యానం. సిలువని ఎలా విభాగించవచ్చు? హౌ
టు డివైడ్, క్రాస్, టు అండర్స్టాండ్ అని ఆలోచించినప్పుడు నేను 3గా సిలువను విభాగించుకున్నాను. మొదటిది సిలువ మీద ఆయన పొందిన శ్రమలు, రెండవది సిలువ మీద ఆయన చిందించిన రక్తం, మూడవది సిలువ మీద ఆయన పొందిన మరణం. సిలువను 3గా విభాగించుకోవచ్చుగా. ఇప్పుడు ఈ తలంపు వచ్చేటప్పటికి అబ్బా ఎంత సంతోషం అయిపోయిందో. స్తుతించాను దేవుణ్ణి, చెప్పడం కష్టమే, కానీ ఆయన శ్రమ, ఆయన రక్తం, ఆయన మరణం, సిలువను 3గా విభాగించి మనం అధ్యయనం చేయొచ్చు. ఆలోచిద్దాం. సిలువ ఎంతటి విలువైందో నేను మీకు చూపిస్తాను, దయచేసి రండి, అక్కడికి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, యథార్థానికి 10 గంటలకల్లా ముగించేసేయాలనుకున్నాను నేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువ అనే పదం పౌలు గారు దేవుని శక్తి అన్నాడు. అందుకు అతిశయిస్తున్నాను. సిలువ వద్ద నా వంటి వాడికి లభించింది ఏమిటి అంటే ఆయన యొక్క శక్తి. అవును, ఒక ఆమెని ఇలా అడిగారు, అమ్మా నీ భర్త తాగుబోతూ, నీ భర్తకు లేని అలవాటు లేదు, వచ్చిన దగ్గర నుంచి నేను నానా హింసలు కొడతాడు, నిద్రపోనివుడు, రాత్రంతా మెలకుగా ఉండాలి, నీకు అతని మీద విసుగు రాదా అంటే, అయ్యా వస్తుంది, కానీ నేనైతే ప్రభువు నమ్ముకున్నానయ్యా. నేను ఎప్పుడు ఆయన సిలువ వైపు చూసినప్పుడు ఆయన పొందిన శ్రమల్లో ఈ శ్రమలు ఏ పాటివి అనిపిస్తాయి నాకు. అందుకనే ఉదయం ఆయన లేవగానే మళ్ళా నేనే ఆయన్ని లేపి ముఖం కడిగి అవసరమైతే స్నానం చేయించి అన్నీ చేసి పంపుతానయ్యా అంటది. ఆశ్చర్యం ఇది. ఇంకొక ఆమె అయితే హాస్పిటల్లో ఉన్నాడు, ఆస్తి అంతా పోయింది, ఉంది బిల్డింగ్ ఒకటే. అందరూ అన్నారు, ఇంకెందుకు చచ్చేవాడు, ఇతని కోసం ఉన్న కొంప గూడు కూడా అమ్ముకుంటారా ఏంటి మీరని. ఓ మాట చెప్పింది, పర్వాలేదయ్యా, ఇది కూడా అమ్మేసి ఆయన బాగైతే మాకు చాలు కదా, అమ్మేస్తాను. ఆమెను అడిగారు, ఏమ్మా ఎందుకని నువ్వు ఇలా అంటే, ఆమె ఏముందో తెలుసా, అయ్యా ఆయన నన్ను రక్షించాడు, నేను ఆయన సిలువ వద్ద ఆయన జీవాన్ని పొందాను, ఈ భూమి మీద ఏం లేకపోయినా పర్వాలేదు, నిత్యత్వంలో ఉంటాం కదా. అంటే సిలువ మానవునికి ఎంత గొప్ప మానసిక, శారీరక, ఆత్మ సంబంధమైన శక్తినిస్తుందో. అందుకనే పౌలు గారు అంటాడు, మేము సిలువ వేయబడిన యేసునే ప్రకటిస్తున్నాం. ఇక్కడ ప్రకటనను 2 భాగాలు చేద్దాం. ప్రభు యొక్క జీవితం, ప్రభు యొక్క శ్రమ, రక్తం చిందిన, హింసింపబడి మరణించిన జీవితం. ఆయన చేసిన అద్భుతాలు కాదు, ఆయన చేసిన బోధలు కాదు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దానికి మించి పాపి విమోచించబడడానికి ఒకే ఒక అవకాశం, సిలువ మరణం. అందుకని అంటాడు, మేము సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని ఎరగకుందుముగాక అంటాడు. ఆయన తప్ప ఇంక దేన్ని ఎరగను నేను అంటాడు. సిలువ దేవుని శక్తి, అంతేకాదు కింద రాస్తాడు, అది దేవుని జ్ఞానం. అంటే సిలువ అనగానే మీరు వేరుగా అర్థం చేసుకోకండి. చూడండి 23వ వచనం నుండి, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికే
క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. సిలువ వేయబడిన యేసు ఎవరు అంటే దేవుని జ్ఞానం, దేవుని శక్తి. క్రూసిఫైడ్ క్రైస్ట్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆలోచించండి, పాపి పరిశుద్ధుడు అవ్వడం ఏమిటి? ఒకప్పుడు తన ఇష్టానుసారంగా జీవించిన వాడు ఆ గత జీవితాన్ని విడిచిపెట్టుకోవడం ఎలా సాధ్యం? ఆ పాపాల్లోంచి ఎలా బయటకు వచ్చాడు? ఆ అబద్ధాలను ఎలా విడిచిపెట్టుకున్నాడు? ఆ గర్వాన్ని, అహంకారాన్ని ఎలా వదిలేసుకోగలిగాడు? విస్తారమైనటువంటి ధన వ్యామోహంలో ఉన్నవాడు అందులోంచి బయటకు ఎలా రాగలిగాడు? ఊహించండి. సిలువ మీద మరణించిన ఆయన యొక్క మరణం, ఆయనే సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువే గనక మనకు పరిచయం కాకపోతే ఇంకొక మాట అంటాను. సువార్త అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై గాస్పల్? సువార్త, మంచి వార్త, రైట్. ఏంటది? ఆయన నీ కొరకు సిలువ వేయబడ్డాడు, నీ కొరకు రక్తం చిందించాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు 3వ దినాన తిరిగి లేచాడు. ఇదేగా సువార్త. దీనివల్ల ఏం జరిగిందో చూడండి మీరు. తిమోతికి రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయం 9-10 వచనాలలో చివరి వచనం చదువుతున్నాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఎప్పుడు ఆయన యొక్క శ్రమ, మరణం, పునరుద్ధానం ప్రకటించబడ్డాయో అక్కడ జీవం, అక్షయత అనే వెలుగులోకి వస్తాయి. అప్పటి వరకు మానవులందరూ మరణంలో ఉన్నవాళ్లే, మరణం చేత పట్టబడిన వాళ్ళే. కానీ ఏ దినాన్న సిలువ వార్త, సువార్త వాళ్ళకి అందిందో, ఆయన మరణ పునరుద్ధానాల గురించిన వార్త వాళ్ళకి అందిందో, వాళ్ళు మరణంలోంచి జీవంలోనికి రావడం, నశించిపోయే పరిస్థితుల నుండి అక్షయులు కావడం సువార్తది. ఆయన మరణానికి, సిలువకు వెళ్లకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాడు అపవాది. సిలువ మీద నుంచి దించేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. సిలువ వద్ద కూడా ఆయన్ని శోధింపజేశాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, అసలు నువ్వు సిలువ దాకా ఎందుకు వెళ్ళాలి, ఒక నమస్కారం పెట్టరాదా, మొత్తం ఇచ్చేస్తాను. ఇది దేవుని యొక్క జ్ఞానం. మానవ విమోచన కోసం ఏర్పరచబడిన పరిష్కారం సిలువ మరణం. ఈ పరిష్కారం వద్దకు ఏ వ్యక్తి వచ్చినా అతడు ఖచ్చితంగా విమోచించబడినవాడవుతాడు, పరిశుద్ధపరచబడినవాడవుతాడు, దేవునితో సమాధానపడినవాడవుతాడు, అంతరంగ శాంతి కలిగిన వాడవుతాడు. వాస్తవానికి సంవత్సరంలో ఈ ఒక్కరోజే కాదు ఇది, అవునా? మాట్లాడే ప్రతిసారి దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మర్చిపోయాం. ఈ ఒక్కరోజు గుర్తు చేసుకున్న తర్వాత 365 రోజులు వదిలిపెట్టేటివేనా? కాదుగా. ఈ సంవత్సరం లీవ్ సంవత్సరం, 66 రోజులు ఉన్నాయి. 365 రోజులు మనకి ఇది గుర్తురాదు, ఈ ఒక్కరోజే గుర్తొస్తుంది. ఈ ఒక్కరోజు మాత్రం మనం అబ్బా ముఖాలన్నీ ఎంత దుఃఖ సహితం అయిపోతాయో కదా. అసలు ఆ పాట పాడుకుంటా తెగ ఏడ్చేస్తూ ఉంటాం. ఆ ఏడుపు జీవితకాలం ఉండాల్సిందండి. నశించిన ఆత్మలను చూస్తున్నప్పుడు సిలువను గురించి సరిగా ప్రకటించలేకపోతున్నాం మనం, సిలువకు తగినట్టుగా జీవించలేకపోయాం మనం. ఆ కారణం చేత అనేక మంది ప్రభు దగ్గరికి రాలేదు అని మనల్ని మనం చూసుకుని ఏడవలసిన సంగతి. నేను సిలువ మీద ఉంటే, మీరు సిలువ మీదే ఉండుంటే ఈ పాటికి లోకం రక్షించబడేది.
మనం అప్పుడప్పుడు సిలువ దిగేస్తాం. మన నోరు మన అదుపుండదు, మన చెయ్యి మన అదుపుండదు, సిలువ మీద ఉండవు. సిలువను విడిచిపెట్టేస్తాం. అందుకని అంటాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ అన్నప్పుడు ఏ యేసును చూపించాడు అక్కడ? చూడండి మీరు, చూపించిన యేసు ప్రభు ఎలా ఉన్నాడు చూడండి అక్కడ. యేసు వైపు చూస్తూ మన ఎదుట హెబ్రీ 12:2 మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి ఆగండి ఏ యేసును చూపించాడు? సిలువేయబడిన యేసును చూపించాడు. నువ్వు నీ జీవితానికి లక్ష్యంగా పెట్టుకోవాల్సింది ఏది? సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభు. చాలామంది చాలా మాటలు మాట్లాడతారు, మన దగ్గర మాటలు లేక మౌనంగా ఉండం. వాళ్ళ నోరు మూపించడం సాధ్యం కాక మౌనంగా ఉండం కాదు, వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడగలం. కానీ ఎందుకు మాట్లాడం? ఆయన మన మాదిరి కనుక. ఆయన ఎలాగూ అవమానాన్ని సహించాడు, నిర్లక్ష్యపరిచాడు, పట్టుకున్నాడు, అలాగే మనం కూడా వాళ్ళ మాటలను, వాళ్ళ చేష్టలను, వాళ్ళ క్రియలను సహించటం, నిర్లక్ష్యపరచుకోవడం, సిలువ మోస్తూ ముందుకు సాగిపోవడం. ఏ రీతిగానైనా మనం లోకంలోకి లాగాలని అపవాది ప్రయత్నం చేస్తాడు, లోకం ప్రయత్నం చేస్తుంది. కానీ నేను లోకమునకు సిలువ ద్వారా సిలువ వేయబడి ఉన్నాను. లోకం నా వెనుక, ముందు పరలోకం. నేను లోకానికి సిలువ వేయబడ్డానంటే లోకం ఎక్కడున్నట్టు? బిహైండ్ మీ. నేను సిలువ వేయబడిన అనుభవంలో మనం జీవించాలి అన్నది లేఖనం యొక్క ఉద్దేశం. ధర్మప్రకాష్ గారి జీవితంలో బక్సింగ్ అన్న అక్కడున్న ఒక మీటింగ్లో సువార్తను గురించి ప్రకటించినప్పుడు ఆయన్ని ఈ కొద్దు మాకు నువ్వు మీటింగ్లో చెప్పదెలిపో అంటారు. అప్పుడు ఆయన రాజస్థాన్లో ఉన్నాడు. ఆయన రాజస్థాన్లో ఒక గుర్రపు బండి వేసుకుని ఎక్కి కిరాయి ఇచ్చి పుష్కర్కి వస్తాడు. అక్కడ మీటింగ్ జరుగుతున్నాయి, కానీ అక్కడున్న వాళ్ళందరూ నాయకులు, డినామినేషనల్ హెడ్స్. ఇంక నువ్వు చెప్పక్కర్లేదు, వాకి వెళ్ళిపోమంటే బయలుదేరి వస్తాడు. పుష్కర్కి వచ్చిన తర్వాత పుష్కర్ ఘాటు దగ్గరికి వస్తాడు. వచ్చి పుష్కర్ ఘాటు దగ్గర కూర్చుంటే ఎదురుగా పూజారి ఇల్లు కనపడుతూ ఉంటుంది. ఆయన అక్కడే మోకరించి, ప్రభువా ఇక్కడ నుండి నీ కొరకు ఒక సాక్షిని లేపవా, అని అడుగుతాడు. ఆ పూజారి గారి భార్యకు పిల్లలు లేరు. మొట్టమొదటిగా అక్కడ ఆయన ప్రార్థన చేసిన రోజే ఆయన అమ్మ కడుపులోకి వచ్చిన రోజు. ఆయన మన దగ్గరికి కూడా వచ్చాడు. వచ్చి మనతో 4 రోజులు ఉన్నాడు. ఆ తరువాత పెద్దోడయ్యాక, రాజకీయ నాయకుడయ్యాక రక్షించబడటం ఆశ్చర్యం. ఒకరోజు ప్రభు అడుగుతాడు, ధర్మ, నువ్వు యూనివర్సిటీలో ఉండగా బైబిల్ని తగలబెట్టావు కదా, ఓ చెంప కొడితే రెండో చెంప తిప్పేవాళ్ళు ఎక్కడున్నారు అని యూనివర్సిటీలో ఎవరినో కొట్టావు కదా, వాడు నీ 2 చెంపలు పగలగొట్టాడు కదా, అబద్ధమనే కదా తగలబెట్టావు బైబిల్ని. కానీ ఎన్ని సంవత్సరాలైంది నువ్వు పెళ్లి చేసుకుని, ఇప్పుడు నా కుమార్తెలో నువ్వు నన్ను చూడటం లేదా, ఇంకా మారవా అని అడుగుతాడు.
ఆమె సహించింది, భరించింది, ఓర్చుకుంది. ఆమె జీవితం ఒక సిలువ. మన వ్యక్తిగత జీవితాలు సిలువను భరించేవిగా ఉంటే అది దేవుని శక్తి నేను విమోచిస్తుంది. మన జీవితాలు సిలువను సహించేవిగా, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టేవిగా, ముందున్నటువంటి ఆనందం కొరకు ఎదురు చూసేదిగా ఉంటే ఖచ్చితంగా అనేక మంది జీవాన్ని రుచిస్తారు. అనేక మంది మరణంలోంచి జీవంలోనికి దాటిపోయేవారు. కానీ మన జీవితాలు అలా లేవు. కష్టం. ఇప్పుడు వెంకటరత్నం అనేవాడే ఉన్నాడు, చుట్టూ మూగినాయి అనుకోండి, నోరు తెరిచి ఏమండవు, లోపల అనుకోకుండా ఉంటాడా? మాట్లాడండి. పైకి ఎవరిని ఏమండవు, కానీ లోపల దేవుడు చూసుకుంటాడులే అని అంటాడా? అంటే అర్థం ఏంటి? దేవుడు చూసుకుంటాడంటే కొట్టమనే కానీ అభిప్రాయం. భరిస్తున్నాను సిలువ, కానీ లోపల సిలువను వహించలేకపోతున్నాను. అందుకనే ఇది ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్న పదం. ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. We are bearing the cross with all the sufferings, with all the shame. We are going to live for Christ only. కష్టంతో కూడిన పనిది, చిన్న సంగతి ఏం లేదు. ప్రభు అన్నారు, తండ్రి నన్ను లోకంలోకి పంపినట్టు నేను కూడా మిమ్మల్ని లోకంలోకి పంపుతున్నాను అన్నాడు. ఇప్పుడు ప్రభు స్థానంలో నువ్వు నేను ఉన్నాం, కానీ సిలువ మాత్రం లేదు. సిలువ భుజాన లేదు, సిలువ అంతరంగంలో లేదు. మన శరీర స్వభావానికి సిలువ లేదు, మన మానసిక స్వభావానికి సిలువ లేదు, మనం మాట్లాడే మాటల స్వభావానికి సిలువ లేదు. మనం అబద్ధాలు ఆడుతూనే ఉంటాం, లేదంటాం, ఎదుటివాడిని గాయపరుస్తాం, ఎప్పుడన్నానంటాం. మనం సిలువ మోయటంలా. సిలువకు చెందిన జీవితం క్రైస్తవ్యంలో కనిపించటం లేదు. ఆలోచిద్దాం. అది జీవాన్ని, అక్షయతను వెలుగులోనికి తెచ్చింది. ధర్మశాస్త్రం మూలంగా శిక్ష వచ్చింది, నిత్య నరకం. కానీ సువార్త మూలంగా, కృప ద్వారా జీవం, జీవం, అక్షయత, ఈ రెండు వెలుగులోనికి వచ్చాయన్నాం. ఆలోచిద్దాం. సిలువను 3 భాగాలు చేద్దాం అనుకున్నాం కదా, అవునా? నేను అన్నీ చెప్పను, ఒక్కో దానికి 4-5 రిఫరెన్స్లు రాసుకున్నాను, కూర్చుని ఇక్కడ కూడా రాసుకున్నాను. కానీ నేను ఆల్రెడీ మాస్టారు రక్తం గురించి మాట్లాడారు, అందులో కూడా 1-2 చూపించి ముగిస్తాను. చూడండి. సిలువ శ్రమలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. రెండవ అధ్యాయం 9వ వచనం. ఒక్క మాట గుర్తుపెట్టు, ప్రతి మనుష్యుని కొరకు. సిలువ అనేది ఎవరికో కొంతమందికి చెందింది కాదు, ప్రతి మనుష్యుని కొరకు. ప్రతి మనుష్యుని కొరకు ఆయన సిలువను మోసాడు. ఆలోచించండి. దేవుని కృప వలన, కృప యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రత్యక్షమైతే, కృప అనేది సిలువలో సార్థకమైంది. కృప అనేది సాధనగా మారింది. లేకుంటే
ఇంక కొద్దిసేపట్లో కాళ్ళు విరక్కొట్టబడి రక్తం కారి చచ్చిపోయే వ్యక్తికి నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అనే మాట వస్తుందా? కృప కదా. మొట్టమొదటి మాటే క్షమించండి అని. వీళ్ళు ఏం చేస్తున్నారు? క్షమించండి అని. వీరు ఎరగరని. అరే రే, సిలువు మీద మానవుని యొక్క ఇగ్నోరెన్స్ని చూశాడు ఆయన. పాపంలో కానీ, ద్వేషంలో కానీ, పగలో కానీ ఆయన పెట్టిన బాధలన్నింటిలోనూ వాళ్ళంతా ఎవరు చెప్పండి? ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. క్షమించయ్యా, ఏం చేస్తున్నారో తెలియదు. అంటే ఆయన కృపకు ప్రతి మానవుణ్ణి అర్హునిగా చేయాలి అన్నది ఆయన ఉద్దేశం. దీనికి ముందు నేను రాసుకున్న మాట ఏమిటంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఐదో అధ్యాయం 9, 8, 9, 10 వచనాలు. 7 నుంచి చదువుకున్నా. లేకపోతే నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయిన తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. చూడండి, ఇందాక కృప వెల్లడైంది, ఇప్పుడు ప్రేమ వెల్లడవుతున్న చోటది. అవునా? ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం. శత్రువులమై ఉండగా సమాధానపరచబడిన వారమై మరి నిశ్చయముగా. అంటే ఆలోచించిన ఒకసారి, మనం రక్షించబడుతున్నాము అనే దానికి 11వ వచనంలో జవాబు చెప్పాడు. సమాధాన స్థితి పొంది ఉన్నాము. సమాధాన స్థితి. దీనికి యెషయా గ్రంథం 53:5లోను, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలోను, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది అనే పదం. స్వస్థత అనే పదం మనం పొందిన సమాధాన స్థితి, రక్షణ అనే అర్థాలు. యెషయా 53:5 అక్కడ ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది అని. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2:24లో అక్కడైతే ఆయన పొందిన గాయములు అని ఉంటుంది. దెబ్బలు, గాయాలు, ఇదంతా మనల్ని స్వస్థపరచడానికి. అంటే మనం ఎక్కడ గాయపరచబడ్డామో, ఎక్కడ తెగిపోయామో మనం దేవునితో, అక్కడ బాగు చేయడం స్వస్థపరచబడిన స్థితి. ఇది సమాధాన స్థితి అనే పేరు దానికి పెట్టాడు. రక్షణ అనే పదం, మానవుడు రక్షించబడడం, సమాధాన స్థితిలోనికి రావడం అనేది ఈ గాయాల వలన జరిగిన పని. ఇక రక్తం దగ్గరికి వద్దాం రండి. రక్తం వద్ద మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము. గుర్తుపెట్టుకోండి, ఇది నా రక్తం, ఇది పాప క్షమాపణ కొరకు.
ఆయన శిలువ శ్రమలు నిన్ను స్వస్థపరచడానికి, ఆయన చిందించిన రక్తం నీ పాప క్షమాపణ కొరకు. ఎవరైనా మిమ్మల్ని గాయపరిస్తే, బాధపెడితే వచ్చి క్షమాపణ కోరతారు. క్షమాపణ కోరగానే నష్టం భర్తీ అయిపోద్దా? చెప్పండి. వచ్చి క్షమించమని అడగగానే నీ గాయాలన్నీ మానిపోతాయా? మానవు. నష్టం గుర్తురాదు, ఇంతకాలం పడిన ఆవేదన గుర్తురాదు, బాధ గుర్తురాదు. ఒక మానవుని విషయంలో ఇంకొక మనిషి చేసిన దానికి క్షమాపణ సరిపోదే. కానీ అదేమిటో తెలీదు, ఆయన ఇచ్చిన క్షమాపణ చాలినంతటిది. ఆయన ఎంత బాధ పెట్టుంటాం మనం, ఆయన ఎంత దుఃఖపరిచుంటాం మనం, ఆయన ఎంతగా అవమానించాం మనం, ఆయన మీద ఎంత తిరుగుబాటు చేశాం మనం, ఆయనను ఎంత వక్రంగా మాట్లాడుంటాం. అయినా హృదయపూర్వకంగా క్షమించగలిగిన వాడు, క్షమించి కోల్పోయిన వాటన్నింటినీ మరలా తిరిగి మానవునికి అందజేయడం అనేది సులువే. అంటే నేను అనుకుంటాను, మనల్ని క్షమించడం దగ్గర కూడా ఆయన సులువు మీదే ఉన్నాడనమాట. ఇప్పటికీ మనల్ని భరిస్తున్నాడు. ఇప్పుడు ఆయన సిలువ మీద లేడు, కానీ ఆయన జీవితం మాత్రం సిలువను చూపిస్తూనే ఉంది. సిలువ కనిపించిన ప్రతి చోట నువ్వు నేనే కనబడతాం. మన చేతుల్లో కొరడాలు ఉంటాయి, మన నోట ఉమ్ము ఉంటుంది, మన చేతుల్లో మేకులు సుత్తులు ఉంటాయి, మన చేతుల్లో ముళ్ళ కిరీటం ఉంటుంది, మన చేతుల్లో రాళ్ళు ఉంటాయి. అది మనం. ఇలాంటి మనల్ని ఆయన క్షమించటం అనేది నిజంగా ఆశ్చర్యం. ఆయన రక్తం ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది. విన్నారు మీరు, క్షమించడం అనే పదం, క్షమాపణ. నాకు ఒక సంఘటన జ్ఞాపకానికి వస్తుంది, జరిగింది. తనకొక్కడే కొడుకు. అయితే అతన్ని ఇద్దరు పట్టుకుని కొట్టి చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళిద్దరికి జైలు శిక్ష పడింది, మరణశిక్ష పడింది. ఒక వ్యక్తి జైల్లో ఉండగానే చచ్చిపోయాడు, ఇంకొక వ్యక్తి మాత్రం జైల్లోనే ఉన్నాడు. ఈలోగా ఈ తల్లి ప్రభు నమ్ముకున్నామి తన కొడుకు బర్త్డే వస్తుంది అన్నప్పుడు స్వీట్లు అవి వండుకుని జైలుకి వెళ్ళింది. జైలుకి వెళ్ళి పలానా ఖైదీని చూడాలి అని అడిగింది. వాళ్ళు అడిగారు ఎందుకు అని. అయ్యా ప్లీజ్ దయచేసి నన్ను ఆయన చూడనివ్వండి. అర్జీ పెట్టుకుంది, సరే అవకాశం ఇచ్చారు, వెళ్ళాడు. నిలబడింది, బాబు అంది. ఇలా చూశాడు, ఎవరమ్మా నువ్వు అని. అమ్మ నాన్న, ఇవాళ నా కొడుకు బర్త్డే, నీకు స్వీట్ ఇవ్వటానికి వచ్చాను నాన్న. అతను ఆశ్చర్యపోయామా, మీ కొడుకు ఎవరమ్మా నాకు తెలియదే అని. లేదు నాన్న, నీకు తెలుసు, నీ చేతిలోనే నా కొడుకు చనిపోయాడు. కానీ ఆ రోజు నుంచి నేను నిన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా నువ్వు భూమి మీదే ఉన్నావు, కానీ చెరసాలలో ఉన్నావు. నా కొడుకును చంపటం వల్లే కదా నువ్వు జైల్లో ఉన్నావు. నేనైతే ప్రభువుని తెలుసుకున్నాను, నిన్ను హృదయపూర్వకంగా క్షమించాను. ఎక్కడో మనసులో ఒక మాట ఉంది, ఇప్పుడు నా కొడుకు స్థానంలో నువ్వు నాకుంటే ఎంత బాగుండు అనిపించింది నాన్న, అందుకే నీ దగ్గరికి వచ్చాను నేను. ఇది ఒకానొక దినాన్న పేపర్లో కూడా పడిన సందర్భం ఇది అని స్వీట్ ఇస్తున్నప్పుడు
అతడు గావురు నేర్చి దాని ఊసల మధ్యలో చేతులు పెట్టి ఆ కాళ్ళు రెండు గట్టిగా పట్టుకుంటాడు అతను. అప్పుడు చెబుతుంది, లేదు కొడుక, చనిపోయిన నా కొడుకుని నీలో చూసుకుంటున్నాను నేను అని ఒక మాట అన్నా. తండ్రి చనిపోయిన తన కుమారుణ్ణి మనలో చూడాలనుకున్నాడు, అందుకని క్షమించాడు, సమాధానపడ్డాడు. కానీ మనలో మాత్రం ఆ కొడుకుని మనం ఎప్పుడు చూపించటంలా. అందుకనే పౌలు గారు అంటాడు, తన ప్రియకుమారుని నా యందు బయలుపరచని ఉద్దేశించినప్పుడు అని. మనలో ప్రభువుని బయలుపరచాలి అన్నది పరలోకపు ఉద్దేశం. కానీ మనలో అది ఎక్కడ కనపడుతుంది? ఎవరిని క్షమించలేం మనం, ఎవరిని భరించలేం మనం. క్షమించడానికి చాలా కష్టం, చాలా కష్టం. ప్రతిరోజు గాయం రేపుతున్నప్పుడు ఎలా క్షమించాలండి అని అడుగుతారు. ప్రతిరోజు ఏదో ఒకటి ముళ్ళు గుచ్చుతున్నప్పుడు ఎలా క్షమించమండి అంటారు. ప్రతిరోజు లేనిపోయినవన్నీ పుట్టిస్తున్నప్పుడు ఎలా క్షమించమంటారు మీరు అని అంటారు. ప్రతిదినం ఏదో ఒక ఎలిగేషన్ తెస్తున్నప్పుడు ఎలా క్షమించమంటారు? అందుకే కదా విశ్వాసమున్న కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా సిలువేయబడినేసే కదా. మనం సిలువ మీద ఉన్నంతకాలం ప్రభువును చూపించగలుగుతాం. సిలువ మీద నుంచి దిగిపోయిన తర్వాత ప్రభువును చూపించలేం. సిలువ రక్తం వలన మనకు క్షమాపణ దొరికింది, అంతేకాదు. అదే రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, క్షమించబడడం మాత్రమే కాదు, ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం. దీన్ని జస్టిఫికేషన్ అంటాడు. వీఆర్ ఆల్ జస్టిఫైడ్ అంటే ఇక మనం నేరస్తులం కాదు, ఇక మనం నేరస్తులం కాదు, నీతిమంతులం. మన మీద నేరారోపణ చేయడానికి అపవాది ఎన్నో పెట్టాడు. అంతా పెట్టిన తర్వాత దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఇప్పుడు నా మీద ఆరోపణ చేసిన చెల్లవ ఆరోపణలన్నీ నిన్ను ఆయన నీతిమంతుడిగా తీర్చాడు. రిఫర్మేషన్ టైంలో నేను మొట్టమొదటిసారి సంఘ చరిత్ర చెప్పే అవకాశం నాకు తెనాలిలో వచ్చింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 28 ఐ యూజ్డ్ టు ప్రీచ్ చర్చ్ హిస్టరీ. తెనాలిలో నేను సంఘ చరిత్ర చెప్పాను. చెప్పినప్పుడు రిఫర్మేషన్ మూమెంట్ దగ్గరికి వచ్చాను. రిఫర్మేషన్ మూమెంట్ చాలా అసలు ప్రపంచం రెండుగా విడిపోయిన సందర్భం అది. ప్రొటెస్టాంటిజాన్ని భూస్థాపితం చేయాలనే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతున్న కాలంలో ఓ రోజు చాలా దుఃఖంతో ఉన్నాడు. కూర్చుని నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు, ఆయనే మనల్ని కృప ద్వారా నీతిమంతుడిగా తీర్చాడు, రక్తం ద్వారా మనం నీతిమంతుడిగా తీర్చబడ్డాం, ఈ విషయాలన్నీ రాసుకుంటున్న ఆ అపవాది లోదర్ దగ్గరికి అపవాది వచ్చాడు. వచ్చి మొత్తం గోడ మీద పైనుండి క్రింద వరకు రాశాడట, నువ్వు చేసిన తప్పులు అని. అన్నీ చూసిన తర్వాత లోదర్ ఇలా చూసి, నిజమే కానీ అని తన ముందు రెడ్ ఇంక్ బాటిల్ ఉంది, ఆ బాటిల్ని తీసి ఇలా ఇసిరాడు. వెళ్తే ఆ రాసిన తప్పులన్నిటి మీద ఆ రెడ్ ఇంక్ పడింది. పడితే అంటాడు, అదిగో ఈ రెడ్ ఇంక్ పడితేనే నువ్వు రాసిన ఏమి కనపట్టలేదు, నా యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి నన్ను నీతిమంతుడిగా చేసిందయ్యా అంటాడు. అక్కడ ఆ గ్రంథ రచయిత రాశాడు. అంటే తెనాలి బుక్ రూమ్ వాళ్ళు మార్టిన్ లూథర్ పుస్తకాన్ని తర్జుమా చేశారు. తర్జుమా చేసిన తర్వాత బుక్ రూమ్ యోహాన్ గారు ఒకరోజు నేను వెళితే ఈ బుక్స్ రెండు తీసుకుని ఒకసారి ట్రాన్స్లేషన్ సరిగ్గా ఉందో లేదో చూసి పెట్టరా అని ఇచ్చాడు నాకు ఆయన. నేను ఆ పుస్తకం ట్రాన్స్లేషన్ సరిచేసి
తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. అందులో ఉన్న సందర్భం ఏంటంటే, ఇప్పటికీ మీరు వెళ్ళి చూడండి, మార్టిన్ లూథర్ గదిలో ఆ గోడ మీద ఆ ఎర్ర ఇంకు మచ్చలట కనపడతాయి అంటాడు. మనల్ని, నేరస్తులము భక్తిహీనులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చినవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన రక్తం మన నీతిమంతులుగా తీర్చింది. తరువాత ఆయన మరణం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి. చాలండి. ఎందుకు ఆయన మరణ బలం కలిగిన అపవాదిని నశింపచేయడం ఆయన శిలువ మరణం. శిలువలో అపవాది తల చెదిగిపోయింది. మరి ఇంకా ఉన్నాడు కదండి అంటే, పాత నిబంధన గ్రంథాలు రాసిపెట్టాడు. కొంతకాలం వాళ్ళకి అవకాశం ఇవ్వబడింది. వాడి తల చితికినట్టుగా కనపడినా ఇంకా కొద్ది కాలం మనుషుల మధ్య అతను ఉండనిచ్చాడని రాసి ఉంటుంది లేఖనం. ఉన్నాడు ఇంకా, కాకపోతే తల చితికినోడుగానే ఉన్నాడు, ఓడిపోయిన వాడుగానే ఉన్నాడు. అపవాదిని మరణం ద్వారా, తన మరణం ద్వారా నశింపచేసినటువంటి వాడు. శిలువ మరణం అంటే శ్రమలు, గాయాలు, దెబ్బలు, హింసలు ఒక భాగం అయితే, రెండవదిగా ఆయన చిందించిన రక్తం రెండైతే, మూడవది ఆయన మరణం. ఆఖరి మాట చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఎల్లప్పుడూ తండ్రితో సమాధానపరచబడిన స్థితిలో మనం ఉన్నాం. రోజు నా స్నేహితుడు వాక్యం చెప్తూ ఇలా చెప్పాడు. బోన్లో నువ్వు లేక నేను సింహాసనం మీద తండ్రి ఉంటే, మధ్యలో ఉత్తరవాదిగా లాయర్గా ప్రభు ఉన్నారు. అపవాది నేరాలు మోపుతుంటే ఈయన ఇలా అన్నాడు, అయ్యా, నాలో నుండి వారిని చూడు, నా రక్తంలో నుండి వాళ్ళని చూడు. నాలో నుండి వారిని చూడు, నా రక్తంలో నుండి వాళ్ళని చూడు. ఆయన రక్తం నుంచి మనం చూస్తే మనం ఎలా కనపడతాం? పవిత్రులు కనపడతాం, నిర్దోషులకు కనపడతాం, నీతిమంతులుగా కనపడతాం, సమాధానపరచబడిన వారిగా కనపడతాం, రక్షింపబడిన వారిగా కనపడతాం. కేవలం యేసుక్రీస్తు ప్రభు శిలువ, శ్రమ, చిందిన రక్తం, మరణం ద్వారా మానవ జాతికి విమోచన. అందుకని రక్షింపబడి వారికి దేవుని శక్తి, నశించిపోయే వారికి అయ్యో. ఒక మాట చెప్తాను, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారో నాకు తెలియదు. రక్షింపడ్డారా? మారుమనసు పొందారా? పొందకపోతే ఈరోజైనా ప్రభు దగ్గర నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని అడగండి. మీ పాపాలు ఆయన పాదాల దగ్గర ఒప్పుకోండి. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు.
ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు. నేటికి సజీవుడైన ప్రభువుని, మన ప్రక్కనే ఉన్న పునరుద్ధానుణ్ణి క్షమించమని అడగడానికి ఎంతకాలం ఆలస్యం చేస్తారు? రేపు మంది కాదు, ఈరోజే మంది. రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఈ రోజుతో మన జీవితం అయిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం, క్షమాపణ పొందకపోతే. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు, తన వద్దకు వచ్చిన వారిని ఎంతమాత్రం వెలుపలికి తోసివేయినవాడు, నీ కొరకు నా కొరకు తన మూల్యాన్ని చెల్లించినవాడు ఆయన. అంతేకాదు, రాస్తాడు, ఆయన రక్తము చేత మనలను కొని అంటాడు ప్రకటన గ్రంథంలో. ఆయన రక్త చేత మనల్ని కొనుక్కున్నాడు ఆయన. కానీ మనమైతే ఇంకా అపవాది సొత్తుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, గనుడు అయినటువంటి మా దేవ, నాయన, ఈ ఆరాధనలో పాలు పంచుకునేటువంటి ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చావు. మా జీవితాల్లో ఇలాంటి దినాలను ఎన్నో ఒకవేళ చూసి ఉండొచ్చు, ఎన్నో ఆ యొక్క ఆరాధనలో మేము పాలు పంచుకొని ఉండొచ్చు. ఒకవేళ ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన చిందించినటువంటి రక్తం, ఆయన మన కొరకు పెట్టినటువంటి ప్రాణం, ఆ యొక్క మరణమును జయించి ఆయన తిరిగి లేచినటువంటి ఆ యొక్క పునరుద్ధానాన్ని ఒకవేళ మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో మేము అనుభవించలేకపోతే ప్రభువా, ఎన్ని విన్నా, ఎన్ని దినాలు మా తలల మీద నుంచి వెళ్ళిపోతున్నా వ్యర్థమే ప్రభువా. కృప చూపించు ప్రభువా. మేము పొందాల్సినటువంటి శిక్షను మీరు నాయన ఆ యొక్క సిలువలో పొందారు. మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడవు. పశ్చాత్తాప హృదయం మాకు దయచే ప్రభువా. ఇంకా ఎక్కడెక్కడ మా హృదయాలను మేము కఠినపరుచుకుంటా ఉన్నామో, ఇంకా మేము లోకం వైపు చూస్తూ లోకంలో ఇంకా ఇంతకంటే ఏదో తీయనైనటువంటి జీవితం ఉంది అని మేము భ్రమపడుతూ ఉన్నామేమో ప్రభువా. వినినటువంటి వాక్యం ద్వారా నాయన, మీరు పొందిన శ్రమల ద్వారా, మీరు చిందించినటువంటి రక్తం ద్వారా ప్రభువా, నా కొరకు నా పాపముల నిమిత్తం నీవు మరణించి తిరిగి లేచావనేటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మా అందరి హృదయాల్లో కలుగు చేయమని, పశ్చాత్తాప హృదయంతో ప్రభువా మమ్ములను మేము సరిచేసుకుని నీ సన్నిధిలో యోగ్యమైనటువంటి జీవితాన్ని గడపడానికి మీరే కృప చూపించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమెన్.